మనకు తాజా మాజీ సర్పంచ్ గారు మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇట్లా మా దగ్గర స్థానిక సంస్థ నుండి ఉద్యోగులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు మరియు ప్రజలు ఉన్న ఉద్యోగులతోటి మొత్తం సంఘం మరి వీళ్ళ ఆధ్వర్యంలో రీసెంట్గా ప్రజాసేవ చేసి వాళ్ళ పదవీ కాలం పూర్తయిన సందర్భంగా వాళ్ళకు మేము చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం సార్. మరి మీరు కొంచెం వస్తే మాకు కూడా ఏమన్నా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అదేవిధంగా ఏమన్నా సూచనలు ఇవ్వగలిగిన వాళ్ళు అవుతారా అంటే వెంటనే రావడం జరిగింది. అందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా తీసుకొని ఈ యువతరం కూడా అందరూ కూడా ప్రజాస్వామ్య భాగస్వామ్యం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మేము వేరే దేశం నుండి వచ్చినాం కాబట్టి మాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ ద్వారానే ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ ద్వారా మాకు చెప్తే మేము దాన్ని సాల్వ్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము. అదేవిధంగా ప్రతిదీ కూడా మనము అనే ఉద్దేశం కాకుండా స్థానికంగా మీరు ఇట్లాంటి ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. దీని విషయంలో నాకు కూడా ఇప్పుడే ఆలోచన వచ్చింది. మా విలేజ్లో కూడా ఒక 30 మందిని కలిపి ఒక చిన్న ఇట్లాంటి సంఘం అనేది ఏర్పాటు చేసుకొని మా ఎందుకంటే ఇట్లాంటి మనం ఉద్యోగరీత్యా మేము చాలా ప్రదేశం తిరగాల్సి వస్తుంది. కానీ మా సొంత ఊరికి మేము ఏం చేసుకోలేదు అనేది రిటైర్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలిసొస్తాయి. కాబట్టి దాన్ని గుర్తు చేసి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా మాది తడగొండ విలేజ్, మాది బోయినపల్లి మండలం, సిరిసిల్ల జిల్లా వస్తుంది. అయితే ఆ విలేజ్లో కూడా రీసెంట్గా మాది 2-3 రోజులు అవుతుంది. మేము కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకున్నాం ఇట్లాంటి భావజాలతో. ఒకటి పోచమ్మ గుడి గడం అనే ఉద్దేశంలో అందరం కూడా చాలా ఇంత చందా వేసుకొని చేస్తున్నాం. కానీ అది నాకు ఇక్కడ ప్రాక్టికల్గా గత 30-40 సంవత్సరాల నుండి నడుస్తుందనంటే నాకు ఇప్పుడు అది మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ తరఫున కూడా మేము చేసే ప్లేస్లో కూడా కొంచెము సేవ చేయడానికి మీరు ముందుకు వచ్చి మాకు కూడా కొంచెము సహకారం అందిస్తే ఖచ్చితంగా మేము కూడా మీ విలేజ్లను కూడా మీరు ఏ విధంగా అయితే కాడి అంటున్నారో ఆ విధంగా తీసుకోవడానికి మేము మా వంతు కృషి కూడా మేము చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ప్రజాస్వామ్యం అనేది ముందుకు అభివృద్ధి పథంలో జరుగుతుంది. కాబట్టి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా మేము తీసుకోవడము, అదేవిధంగా మా డ్యూటీ ఏదైతే ఉందో అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అయినా సరే మేము చేయడానికి ముందుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరి పేర్లు తెలియదు ఏమనుకోకండి, అందరినీ కూడా పేరున మిమ్మల్ని పలకరించలేకపోతున్నాం, అది మాకు కూడా బాధగా ఉన్నది. కానీ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఈ స్థానిక ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సబ్మిషన్ ఈ విలేజ్ గురించి అని చెప్పేసి ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఈ కెమెరాలు అనేవి ఇంతకుముందు నేను చాలా ప్రజాప్రతినిధులను చెప్పినాము. అయితే ఏంటంటే ఇంతకుముందు పెట్టినాం సార్, ఇట్లా చేసినాం సార్ అని అంటున్నాం. మనం ఒక మొబైల్ డివైస్ని ఒక 10-15 వేలు పెట్టి దీనికి ఒక కవర్ వేసి ముందర ఒక గ్లాస్ వేస్తే జేబులో పెట్టుకొని తిరుగుతూనే ఒక సంవత్సరం వరకు అవుతుంది కష్టంగా. అట్లాంటిది అవి బయట ఉంటాయండి కెమెరాలు అనేవి. ఎండకి ఎండుతాయి, వానకు నానుతాయి. అవి ఏంటంటే 24/7 పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే అవి పనిచేయకపోవడం అనేది సంవత్సరం కింద పెట్టినవి ఇప్పుడు పనిచేస్తే అనుకోవడం కొంచెం గమనే అనిపిస్తుంది. కానీ దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తే మాత్రము మనకు సత్ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ యాంగిల్లో కూడా కొంచెం ఆలోచించి ముఖ్యంగా మెయిన్ జంక్షన్లు ఏవైతే ఉన్నాయో కొన్ని రిపేర్ కండిషన్లో ఉన్నాయి, వాటిని రిపేర్ చేయించినా సరిపోతుంది. అదేవిధంగా మనకి రైల్వే గేట్ దగ్గర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అదొకటే దారి ఉంది, అక్కడ కొంచెం స్లో అవుతాయి వెహికల్స్ స్లో అయినప్పుడు అందులో ఎవరు ఉన్నారు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మనకు ఎంత పెద్ద కెమెరా పెట్టినా కానీ అందులో కనబడదు. కానీ స్లో అయ్యే ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. ఆ ప్లేస్ మేము రైల్వే గేట్ దగ్గర అనుకుంటున్నాము. ఆడొక 2 కెమెరాలు గిట్ట మీరు కొంచెం అరేంజ్ చేయగలిగితే మాకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏమన్నా వెహికల్ ఏమన్నా కానీ లేకపోతే ఇంకా వేరే ఏమన్నా చెప్తూ జరిగినా కానీ తొందరగా మేము రికవర్ చేసి ఏదైనా క్లూస్ లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒక సబ్మిషన్ మాత్రం మీకు అందరికీ మేము చేస్తున్నాం మా పోలీస్ శాఖ తరఫున. ఇంకోటి ఈ మధ్య ఇప్పుడు మనకు కమింగ్ ఏంటంటే గణపతి ఉత్సవాలు. ఇక్కడ నేను విన్నాను ఏంటంటే ఈ డీజేలు అవి పెట్టి రాత్రులు పగళ్ళు కూడా చేస్తారని చెప్పేసి కొంచెం అది మన సాంప్రదాయాలను మనం గౌరవించుకుంటే బాగుంటుంది. డీజేలు అనేది ఫ్రమ్ ద బిగినింగ్ లేవు కాబట్టి సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని చెప్పేసి దానికి మీ సహకారం కూడా మాకు అవసరం పడుతుంది. కాబట్టి మేము మిమ్మల్ని మళ్ళీ కన్సల్ట్ అవుతాము.
దానికి కూడా మీరు కొంచెం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున మా యొక్క ప్రత్యేక అభ్యర్థన. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి, అదేవిధంగా ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి సభ్యులకు, అదేవిధంగా తాజా మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా, ఇక్కడ వచ్చినటువంటి విలేకరులకు కూడా మా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.